నీ పాలన చూసిన తర్వాత ప్రజామోదం నువ్వు కోల్పోయిన నేపథ్యంలో నేను ఓడించారు. మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావాలి అని అంటే నీ విధానాల ప్రాతిపదికగా ప్రజలకు చేరువు కావాలి తప్ప ఈ విధమైన ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం ద్వారా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ద్వారా ఈ విధంగా చేయాలి అని అంటే 100% అది ఆక్షేపణీయం. ఇక్కడ క్లియర్గా నాకు షేర్ చేసిన ఫోటోల్లో నేను మీకు ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. నేను దాంట్లో భారత్ గారి వెనక ఆ గోడ మీద కనిపిస్తా ఉంది 2 ఫోటోల్లో. ఒక ఫోటోలో ROI అనేది కనిపిస్తుంది, రెండో ఫోటోలో L అనేది కనిపిస్తుంది. ఎస్, వాళ్ళు అది పెట్టుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, దాని తప్పట్లా. కానీ నీ ఇంట్లో నువ్వు చేసుకోలేవు, నీ ఇంట్లో చేసుకోవడానికి నువ్వు గౌరవించవు. కానీ ఇవాళ ఫోటోషూట్ల కోసం, ప్రజల ముందు కంటి తుడుపుకి, నీ సోషల్ మీడియాలో హైక్ కోసం ఈ విధమైన ప్రచారార్పాటం ఎందుకు? నువ్వు ఆచరించలేనప్పుడు నువ్వు ఏది ఆచరిస్తావో దానికే కట్టుబడి ఉండు. అంతేగాని ఈ మభ్య పెట్టి మసిపూసి మారేడికాయ చేసే విధానాలు కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికైనా సరే ఏదో ఒక ఇవాళ సాంకేతికత ఇంతగా పెరిగిపోయిన నేపథ్యంలో మీ సోషల్ మీడియానే కాదు, సోషల్ మీడియాలో అందరూ అన్ని రాజకీయ పక్షాలు వాడుతూ ఉన్నాయి. మీరు స్కాన్ చేయడమే కాదు, మిమ్మల్ని స్కాన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళే దొరికిపోతున్నారు ఇప్పుడు. కాబట్టి ఆలోచించుకోండి, ఈ మభ్య పెట్టే వ్యవహారాలకు ముగింపు పలకండి.